హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. ఈరోజు మనం అల్లు అర్జున్ పూజా హెగ్డే జంటగా నటించిన దువ్వాడ జగన్నాథం మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటించిన మరో చిత్రం దువ్వాడ జగన్నాథం. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాపై షూటింగ్ మొదలైనప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, దువ్వాడ జగన్నాథ శాస్త్రి అంటే అల్లు అర్జున్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. తన ముందు ఏదైనా అన్యాయం జరిగితే సహించలేని మనస్తత్వం అతనిది. తన చిన్న వయసులోనే పురుషోత్తం అంటే మురళీ శర్మ అనే అధికారిని చంపబోతున్న రౌడీలను కాల్చిపారేస్తాడు జగన్నాథం. అప్పటి నుండి జగన్నాథం పురుషోత్తంతో కలిసి అన్యాయాలకు పాల్పడుతున్న వారిని డీజే పేరుతో మట్టు పెడుతుంటాడు. అయితే పైకి మాత్రం డీజే అంటే క్యాటరింగ్ చేసుకునే ఓ బ్రాహ్మణ యువకుడు మాత్రమే. తను చేస్తున్న పనుల గురించి ఎవరికీ తెలియకుండా జగన్నాథం జాగ్రత్త పడుతుంటాడు. అయితే ఓ పెళ్లిలో జగన్నాథం పూజా హెగ్డే అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. కొద్ది రోజులకు పూజ కూడా జగన్నాథంను ప్రేమిస్తుంది. ఈలోగా నాయుడు కన్స్ట్రక్షన్ కంపెనీ తక్కువ రేట్లకు ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి జనాల నుంచి 9,000 కోట్ల రూపాయలను గుంజుకొని మోసం చేస్తుంది. ఆ కంపెనీ యజమాని రొయ్యల నాయుడు అంటే రావు రమేష్ ఈ స్కామ్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో డీజే కంట పడతాడు. ఆ తరువాత ఏం జరిగింది? డీజే రొయ్యల నాయుడు లెక్క సరిచేశాడా? ఆ డబ్బు మొత్తం చివరకు ఏమవుతుంది? జగన్నాథం పూజల ప్రేమ సఫలమైందా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, హీరో ఎవరికీ తెలియకుండా అన్యాయాలను అరికడుతుండడం, ప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడడం, సరిగ్గా ఇదే పాయింట్ చుట్టూ కథ అల్లేశాడు హరీష్ శంకర్. ఇది రొటీన్ కథే అయినా అందులో హీరో అల్లు అర్జున్ కావడం, అందున బ్రాహ్మణ పాత్రలో నటించడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ అంచనాలను అందుకోవడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. సినిమాలో అల్లు అర్జున్ తప్ప మరో ఎలిమెంట్ మీద ఫోకస్ చేసినట్లు కనిపించలేదు. మొత్తం అల్లు అర్జున్ లుక్స్, తన భాష, బాడీ లాంగ్వేజ్ వంటి విషయాల మీదే దృష్టి పెట్టారు. అల్లు అర్జున్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. డీజే పాత్రలో చాలా సులభంగా నటించేశాడు. జగన్నాథం పాత్ర కోసం మాత్రం చాలా హోంవర్క్ చేసినట్లుగా తెలుస్తోంది. బ్రాహ్మణ యాసలో తన మాటలతో బన్నీ మెప్పించాడు. విజయవాడ అంటే పైన అమ్మవారు కిందకు అమ్మవారు అంటూ ఓ సందర్భంలో బన్నీ చెప్పిన డైలాగ్కు థియేటర్లో క్లాప్స్ పడడం ఖాయం. ఇంటర్వెల్ బ్యాంక్లో విలన్తో మాట్లాడుతూ రే వేలిముద్ర వెయిటింగ్ కాదురా ఐఎమ్ వెయిటింగ్ అనే డైలాగ్ కూడా ఆకట్టుకుంది. సినిమా మొదటి భాగం వరకు వినోదభరితంగా సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్లో డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, అల్లు అర్జున్ నటన అదుర్స్. మొత్తం డీజేకు హిట్ టాక్ అయితే వచ్చేస్తుంది. పూజా హెగ్డే కేవలం గ్లామర్కు మాత్రమే పరిమితమైంది. రొయ్యల నాయుడు పాత్రలో రావు రమేష్ తన తండ్రి రావు గోపాలరావుని తలపించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మురళీ శర్మ పోలీస్ ఆఫీసర్గా మెప్పించాడు. సుబ్బరాజు, అల్లు అర్జున్ల మధ్య వచ్చే ఎపిసోడ్స్ నవ్విస్తాయి. విద్యులేఖ రామన్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి తమ పాత్రల పరిధుల్లో బాగా నటించారు. టెక్నికల్గా సినిమా విలువలు చాలా రిచ్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంది. పూజాను తెరపై అందంగా చూపించారు. పాటల కోసం వేసిన సెట్స్ కూడా బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎప్పటిలాగే అదిరిపోయింది. పాటలు బాగున్నప్పటికీ సినిమాలో సందర్భానుసారంగా లేవనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ముందు నుంచి హైలైట్ చేస్తూ వస్తున్న క్లైమాక్స్ మాత్రం అంత గొప్పగా ఏమీ లేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. మొత్తానికి అల్లు అర్జున్ అభిమానులకు ఈ సినిమా నచ్చేస్తుంది. యాక్షన్ కామెడీ కేటగిరీకి చెందిన ఈ సినిమాలో నటీనటులు అల్లు అర్జున్, పూజా హెగ్డే, మురళీ శర్మ, రావు రమేష్, తనికెళ్ల భరణి తదితరులు. ఈ సినిమాకి దర్శకుడు హరీష్ శంకర్. ఈ సమీక్ష తెలుగు వెబ్ ప్లస్ దృష్టికోణానికి సంబంధించింది. ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.